ఏమండోయ్, సేమియా అంటే ఏం గుర్తొస్తుంది? పాయసం గుర్తొస్తుంది, ఉప్మా గుర్తొస్తుంది, సేమియా ఉప్మా. సో మనం ఇలా ట్రై చేసాము సేమియా మ్యాగీ. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి తిన్నాక, అంటే నేను ఇక్కడ తినేసి మీకు చెప్పడం కాదు, మీరు తిన్నాక ట్రై చేసి అది ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. సో చాలా బాగా కుదిరింది. మనం ఎప్పుడు మ్యాగీ కానీ ఇంకా న్యూడిల్స్ ఉంటాయి కదా బయట, సేమ్ ఉడికించి దాన్ని బయటకు తీసి మళ్ళీ కూల్ వాటర్ వేసి మళ్ళీ మనం ఆ వాటర్ని మార్చేసుకొని తర్వాత అలాగా పొడి పొడిగా ఉంటేనే మనం మ్యాగీ ఎలా తయారు చేస్తాము, మ్యాగీ న్యూడిల్స్ని ఎలా తయారు చేస్తాము ఆ విధంగానే ట్రై చేశాను. చాలా బాగా కుదిరిందండి. ఇది నేను మాటలతో చెప్పలేను. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదేమీ లేదండి, ఎగ్స్తో చక్కగా గుడ్డు ఉక్కురు చేసుకుంటాం కదా, అలానే కాకపోతే గుడ్డు ఉక్కురికి 1 by 1 ఫ్రై చేసుకుంటాం. ఇది అలా అవసరం లేదండి. అన్నీ చక్కగా కోసేసి చక్కగా తాలింపులో వేసేసుకొని తర్వాత ఈ గుడ్లను కూడా అందులో వేసేసి, పగలగొట్టిన గుడ్లండి, గుడ్లు అంటే గుడ్లు వేసేయగలరు, ఈ పగలగొట్టిన గుడ్డుల్ని లోపల ఉంటుంది కదా దాని గుజ్జుని వేసేసి చక్కగా ఉక్కరి కొట్టేయండి. దాని తర్వాత మ్యాగీ ఉంటుంది కదా, నేను ఇప్పి పౌడర్ ఉంది, మీరు మ్యాగీ పౌడర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇప్పి పౌడర్ ఉంటే దాన్ని వేసేసాను. కారం పెద్దగా మేము తినమండి, అందుకనే ఒక 2 పచ్చిమిర్చి కోసాను, సరిపోతుంది మాకు. ఈ ఇప్పిలో ఉన్న సాల్ట్ అంతా సరిపోతుంది. సరిపోతే కొంచెం వేసేసుకోండి. కొంచెం నేనైతే సాల్ట్ పడ్డది, సాల్ట్ కూడా వేసాను. చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా చాలా బాగుంది. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఏమి తిన్ను అన్న వాళ్ళు కూడా తింటారు చక్కగా హ్యాపీగా. చూడండి మా పాపకి ఇస్తున్నాను, ఇది మా పాప కోసం రెడీ చేశాను, ఇప్పుడు వేస్తాను. తను చాలా బాగుందని చెప్పింది. సో చిన్నపిల్లలే చెప్పారంటే ఇంకా పెద్దవాళ్ళు ఆవరు అని తింటారు. ఇవి స్నాక్స్గా చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది నాకైతే. మీకు ఒక అరగంట ఓపిక అని పట్టకుండా చక్కగా చేసుకోండి, ఓకేనా? మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీరు ఒక కమెంట్ బాక్స్లో ఒక కమెంట్ అయితే చేసేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ తర్వాత నేను చిన్న షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలు పెడుతున్నాను. ఏమీ అనుకోవద్దు, ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇలా, ఓకేనా? మీరు కూడా ట్రై చేసి చెప్పండి. బాయ్ బాయ్.